probability and welcome back to the third session, probabilities and the probability distribution. Participants, please be careful because these concepts are really high-end concepts. I need your 100% attention, then only you can understand the concepts. Okay, in last class, we have discussed about probability and different types of probabilities, the basic issues which is relating to the probabilities, different types of events and all. See, once again, let us try to understand in different perspective of the meaning of probability. See, probability, we can say it's a chance or a likelihood or a possibility or an odd. Just observe the definition here, which is in different aspect actually. In a given situation, we would like to be able to calculate the probability of something, means the possibility of something. To do this, we need to make our discussion more formal. We begin with an experiment. See, when you will get the probabilities, if you are performing an experiment, if you are taken up an activity, then we can find the results and apply the concepts. See, importance of probability, I would like to give you one small example so that you can realize the importance of the probability. మీకు అర్థం అవడం కోసం తెలుగులోనే చెప్తున్నాను. ఒక చిన్న సిచ్యువేషన్, ఒక బాగా డబ్బున్నటువంటి ఒక జమీందారు ఈజ్ ఆన్ డెత్ బెడ్ అంటే చివరి రోజుల్లో ఉన్నాడు. బై ద టైమ్ హిస్ వైఫ్ ఈస్ క్యారీయింగ్, సో దట్ హీ ఈస్ హ్యావింగ్ ఎ డౌట్, నేను మిస్సెస్ క్యారీయింగ్ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఆ పిల్లల్ని చూస్తానో లేదో అని చెప్పి వాడికి డౌట్ వచ్చి ఏం చేశాడంటే ఒక విల్ రాశాడు. విల్ ఏమని రాశాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న డెలివరీ అయిన తర్వాత మిస్సెస్కి అంటే తనకి కూతురు పుడితే ఆస్తిని 5 భాగాలు చేసి 3 భాగాలు కూతురికి, 2 భాగాలు తల్లికి ఇవ్వాలి అని రాశాడు. అమ్మాయి పుడుతుందని గ్యారెంటీ లేదు కాబట్టి అబ్బాయి పుడితే ఏం చేయాలి అదే విధంగా రాశాడు. అబ్బాయి పుడితే జస్ట్ రివర్స్, తల్లికి 3 భాగాలు, అబ్బాయికి 2 భాగాలు ఇవ్వాలి అని విల్ రాయడం జరిగింది. సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫాలోయింగ్. ఈ విధంగా విల్ రాసి తర్వాత ఇమీడియట్ గా ఆయన చనిపోయాడు. కొద్ది కాలానికి తన యొక్క వైఫ్ డెలివరీ అయింది. సో అన్ఫార్చునేట్లీ మిక్స్డ్ ట్విన్స్ పుట్టేశారు, అబ్బాయి అమ్మాయి పుట్టేశారు. మరి ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఆస్తిని ఎలా పంచారు? విల్లో ఏముంది అంటే అమ్మాయి పుడితే ఏం చేయాలి, అబ్బాయి పుడితే ఏం చేయాలి అన్నది ఉంది, కానీ అమ్మాయి అబ్బాయి పుట్టేస్తే ఏం చేయాలి అన్నది లేదు. సో ఇన్ సచ్ ఎ కేస్ హౌ టు డీల్ విత్ దట్ ఇష్యూ? సో ఆ ఇష్యూని మనం probability ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. సో దట్ అర్థమవుతుంది కదా, మన అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగినా కూడా దాన్ని ఏ విధంగా డీల్ చేయాలి అన్నది కూడా probability ద్వారా డీల్ చేయొచ్చు. దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి, లేదంటే ఐ విల్ టెల్ యూ అట్ ది ఎండ్ ఆర్ ఇన్ నెక్స్ట్ క్లాస్. క్వశ్చన్ అర్థమైంది కదా? క్వశ్చన్ ఏంటంటే విల్ రాయడం జరిగింది. సో విల్లో ఏమని రాశారు? డెలివరీ అయిన తర్వాత అమ్మాయి పుడితే ఆస్తిని 5 భాగాలు చేసి 3 భాగాలు అమ్మాయికి ఇవ్వాలి, 2 భాగాలు భార్యకి ఇవ్వాలి, లేదా ఆ బిడ్డ తల్లికి ఇవ్వాలి. రెండోది ఏంటి? రివర్స్ కేసు, అబ్బాయి పుడితే అబ్బాయికి 2 భాగాలు ఇవ్వాలి ఆస్తి, 3 భాగాలేమో తన భార్యకి లేదా ఆ బిడ్డ తల్లికి ఇవ్వాలి. ఇలాంటప్పుడు ఏం జరిగింది? మిక్స్డ్ ట్విన్స్ పుట్టేశారు. అప్పుడు ఏం చేయాలి? దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది probability. See, we can say once again, go back to probability concept. The concept of probability is nothing but the happening or not happening of an event. Okay? See, అది ఆ పాసిబిలిటీని క్యాలిక్యులేట్ చేయడమే probability. Okay? ఇక్కడ ఒకసారి మళ్ళీ ఇంకొక టర్మ్ చూడండి, శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఆ ఎక్స్పెరిమెంట్ లో రాగలిగే అన్ని రకాల రిజల్ట్స్ మనం ఏం చెప్పొచ్చు అంటే శాంపుల్ స్పేస్ అని చెప్పొచ్చు. ది శాంపుల్ స్పేస్ S of a statistical experiment is the set of all possible outcomes of an experiment. సో ఈ విధంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఇక్కడ ఒక డైస్ గాని రోల్ చేస్తే ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చే ఉన్నాయి? S is a set of 1, 2, 3, 4, 5, 6 ఇన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చే అవకాశం ఉంది.
ఈ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ శాంపుల్ స్పేస్. మళ్ళీ చెప్తున్నాను కాదు, ఈ రెండు లింక్ ఉంటుంది ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ముందు ప్రాబబిలిటీ అంటే అర్థం అవ్వాలి, శాంపుల్ స్పేస్ అంటే అర్థం అవ్వాలి. ప్రాబబిలిటీ మీన్స్ ది పాసిబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్ ఆర్ నాన్ అకరెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్. ఓకే, సి శాంపుల్ స్పేస్ అంటే once is there any experiment is conducted or experiment is done, the possible results or the possible outcomes, a complete set is nothing but a sample space. Next kodam ippudu probability distributions kodam. What is probability distribution? మీరు అందరూ కూడా స్టాటిస్టిక్స్ లో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ తెలిసే ఉంటుంది. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఒక కన్సర్న్డ్ క్లాస్ ఇంటర్వెల్ కి రిలేటెడ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, లేదా ఒక కన్సర్న్ డిస్క్రీట్ కి రిలేటెడ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, అది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఎగ్జాంపుల్, ఒక క్లాస్ లో మీరు స్టూడెంట్స్ యొక్క మార్క్ని స్టడీ చేస్తున్నారు అంటే 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు, 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 30 మెంబర్స్ ఉన్నారు, 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 50 మెంబర్స్ ఉన్నారు అని ఒక డాటా కలెక్ట్ చేశారు అనుకోండి. ఈ 10, 20, 30 మార్క్స్ ని డిస్క్రీట్స్ అంటారు. 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక 20 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ విధంగా మనకి ఏమవుతుంది అంటే ఈ 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అనుకున్నా ఒక 30 మెంబర్స్. ఈ విధంగా మనం ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం తయారు చేస్తాం. సో అర్థమవుతుంది అనుకుంటున్నా. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్క్రీట్ కి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఐటమ్స్. డిస్క్రీట్ అంటే ఏ డివైజబుల్ ఒక యూనిట్. వీ కెన్ సే 10 మార్క్స్ ఒక డిస్క్రీట్ అంటాం, 20 మార్క్స్ ఒక డిస్క్రీట్ అంటాం, 30 మార్క్స్ ఒక డిస్క్రీట్ అంటాం. ఆ సంబంధించిన పర్టికులర్ కేటగిరీలో ఎన్ని మార్క్స్ వచ్చాయని ఫ్రీక్వెన్సీ వేసి ఒక టేబుల్ వేస్తే దట్ ఈస్ కాల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఓకే, అది డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. అలాగే కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. మనం స్టాటిస్టిక్స్ లో నేర్చుకునేటప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్ నేర్చుకుంటాం. క్లాస్ ఇంటర్వెల్స్ ఏంటి? కంటిన్యూస్ వేరియబుల్. అంటే 0 to 10 మధ్య మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 10 to 20 మధ్య మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ విధంగా కానీ మనం ఒక టేబుల్ తయారు చేస్తే దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అవుతుంది. సో మీకు అర్థమవుతుంది కదా, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో డిస్క్రీట్ ఉంటుంది, అట్లాగే కంటిన్యూస్ ఉంటుంది. ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ మనం చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్స్ తాలూకా రిజల్ట్స్ ని మనం ఒక టేబుల్ ఫామ్ లో కానీ మనం తయారు చేస్తాం అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ సింప్లీ ఎ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. అదే డిస్క్రీట్ వేరియబుల్స్ కి ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తే డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. కంటిన్యూస్ వేరియబుల్స్ కి మనం కానీ టేబుల్ కానీ తయారు చేస్తే కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ రావడం జరుగుతుంది. అమ్మ ఇక్కడ దాకా నేను చెప్పింది అర్థమైందా? చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వచ్చు అట్లీస్ట్, సో దట్ స్లోగా వెళ్తున్నాం యాక్చువల్లీ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్, రైట్? ఐ హోప్ యు ఆల్ ఆర్ ఫాలోయింగ్, రైట్? ఓకే, నెక్స్ట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ కి ఇప్పుడు నేను కంటిన్యూస్ ఒకటి ఉంటుందని చెప్పాను, డిస్క్రీట్ ఉంటుందని కూడా మీకు చెప్పడం జరిగింది. దీనికన్నా ముందు ఏం చెప్పాను? ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చెప్పాను. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ నుంచి మీకు కంటిన్యూస్ ఓకే కంటిన్యూస్ అలాగే డిస్క్రీట్ అని 2 రకాలు ఉంటాయని మీరు తెలుసుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్ ఇంకా కొంచెం ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి, ఆ టర్మ్స్ తెలుసుకోండి. ర్యాండమ్ వేరియబుల్స్. ర్యాండమ్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగిందమ్మా. ర్యాండమ్ అంటే ఏమని చెప్పాను? Random variable is a numerical value determined by the outcome of an experiment that varies from trial to trial. అది ర్యాండమ్ వేరియబుల్ అవుతుంది. మనకు వచ్చిన రిజల్ట్ ఇక్కడ ఏమవుతుందంటే మన ఎక్స్పెరిమెంట్ లో ఇక్కడ చిన్న విషయం మీరు గమనించండి. ర్యాండమ్ అని వచ్చే దగ్గర మనం ఏది కండిషన్ పెట్టకుండా తనంతట తానుగా వచ్చేటటువంటి అవకాశం ఉండేటటువంటి అంశాలు మనం ర్యాండమ్ గా చెప్పచ్చు. ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ ఇక్కడ ఏంటని ఎలా డిఫైన్ చేసి చూడండి. ర్యాండమ్ వేరియబుల్ ఇస్ ఎ న్యూమరికల్ వాల్యూ determined by the outcome of an experiment.
దట్ వారీస్ ఫ్రమ్ ట్రయల్ టు ట్రయల్. ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు రిజల్ట్ ఇదే రావాలని ఎక్స్పెరిమెంట్ కాకుండా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఏ రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ ఏదైనా వచ్చే అవకాశం ఉండేటప్పుడు రిజల్ట్ దాన్ని ర్యాండమ్ వేరియబుల్ అనొచ్చు. అలాగే స్టాటిస్టికల్ ఎక్స్పెరిమెంట్. Statistical experiment is any process by which several measurements are applied. అంటే ఇది స్టాటిస్టికల్ ఎక్స్పెరిమెంట్ అంటే మీకు నేను చెప్పాను, స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ అని, ఎంపిరికల్ ప్రాబబిలిటీ అని కూడా అంటారని చెప్పాను. ఓకే, అదేంటి, మనకి ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం తెలుసుకునేటటువంటి ప్రాబబిలిటీ ఏంటంటే, అంటే ఆల్రెడీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం తెలుసుకునేటటువంటి ప్రాబబిలిటీని కూడా మనం చెప్పచ్చు. స్టాటిస్టికల్ ఎక్స్పెరిమెంట్. Coming to the next aspect. ఒకసారి చూడండి ఎగ్జాంపుల్. Consider a random sample experiment, we can say, in which coin is tossed 3 times. Let's say X be the number of heads. Let H represents the outcome of a head and T the outcome of a tail. ఇది ఒకసారి ఇప్పుడు ఏం చేసాం, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేసాం. ఒక కాయిన్ ని టాస్ చేసాం. ఎన్నిసార్లు? 3 times టాస్ చేసాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ హెడ్స్ అలాగే నెంబర్ ఆఫ్ టైల్స్ పాసిబిలిటీస్ ఒకసారి చూడండి. ది పాసిబుల్ అవుట్కమ్స్ ఫర్ సచ్ an experiment will be 3 టైల్స్ వచ్చే అవకాశం ఉన్నది. అట్లాగే నెక్స్ట్ 3 టైల్స్ వచ్చే అవకాశం ఉంది, లేదా టైల్ హెడ్ అండ్ టైల్. సో ఇట్లా మీకు అవకాశం డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎన్ని వచ్చాయి మీకు? మొత్తం 8 పాసిబిలిటీస్ మీకు వచ్చాయి. ఇక్కడ మీరు దాన్ని ఒక టేబుల్ ఫామ్ లో రాశారనుకోండి, ది పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ మీన్స్ నెంబర్ ఆఫ్ హెడ్స్. ఎక్స్ అంటే వేరియబుల్. ఇక్కడ ఈ వేరియబుల్ ఏంటది? సో జాగ్రత్తగా మీరు చూస్తే x ఈక్వల్ టు 0 అన్న, అంటే మనం చేసిన ఎక్స్పెరిమెంట్ లో అసలు హెడ్స్ రాకుండా ఉండడానికి ఉన్న పాసిబిలిటీ. టీ అంటే 3 హెడ్స్ వస్తాయి, ఒకటే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ x ఈక్వల్ టు 1 అంటే కనీసం ఒక హెడ్ అయినా రావడానికి కానీ పాసిబిలిటీ. 3 కనబడుతున్నాయి అక్కడ, టీటీటీహెచ్ అట్లా. 2 అంటే ఒకటే హెడ్ రావడానికి కానీ, సారీ కనీసం ఒకటి కాదు, ఒకటి హెడ్ రావడానికి కానీ పాసిబిలిటీ. అంటే ఏంటి? టీటీహెచ్ లో ఒక హెడ్ ఉంది, టీహెచ్టీలో ఒక హెడ్ ఉంది, హెచ్టీటీలో ఒక హెడ్ ఉంది. అంటే 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. x ఈక్వల్ టు 2 ఇక్కడ చూడాలి మీరు, x ఈక్వల్ టు 2 అంటే 2 హెడ్స్ రావడానికి గల పాసిబిలిటీ. ఓకే, మళ్ళీ ఇవి 3 ఉన్నాయి. 3 హెడ్స్ రావడానికి గల పాసిబిలిటీ ఒకటే ఉంది ఛాన్స్. ఇది మనం ఒక టేబుల్ రూపంలో తయారు చేసాం. దిస్ ఈస్ కాల్డ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఓకే, సో మనం ఒక ఎక్స్పెరిమెంట్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత ఆ వచ్చినటువంటి రిజల్ట్స్ ని ఒక టేబుల్ ఫార్మాట్ లో తయారు చేసి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ లో మనం పెట్టినట్లయితే అది మనకి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో ఐ హోప్ ఇది అర్థమైంది. నెక్స్ట్ కాన్సెప్ట్స్ చాలా ఈజీగా ఉంటాయి, లేకపోతే కొద్దిగా డిఫికల్ట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద డెఫినిషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్, x as defined in this experiment is a random variable. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ లో ఎక్స్ అంటే ఏమనుకుంటున్నాం? నెంబర్ ఆఫ్ హెడ్స్ రావడాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. నెంబర్ ఆఫ్ హెడ్స్ రావడాన్ని ఎక్స్ అనుకుంటాం. నెంబర్ ఆఫ్ హెడ్స్ రావడానికి ఎంత ఛాన్స్ ఉందో టైల్ రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ అ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. వీ కెన్ సే ఇట్స్ అ ర్యాండమ్ వేరియబుల్. వేరియబుల్ అంటే సింపుల్ గా స్టాటిస్టిక్స్ గుర్తుపెట్టుకున్నామా, ఏది స్టడీ చేస్తున్నామో, ఏ ఆస్పెక్ట్ ని స్టడీ చేస్తున్నామో ఆ ఆస్పెక్ట్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్ గురించి స్టడీ చేస్తున్నాం అనుకోండి, ఆ డాటా సాలరీస్ సంబంధించిన డాటా అనుకోండి, హియర్ ద వేరియబుల్ ఇస్ నథింగ్ బట్ సాలరీస్. అట్లాగే ఒక కాలేజ్ లో స్టూడెంట్స్ యొక్క మార్క్స్ గురించి స్టడీ చేస్తున్నాం అనుకోండి, మార్క్స్ అనేది వేరియబుల్ అవుతుంది. సో ఇక్కడ వేరియబుల్ ఏంటి మనకి? ర్యాండమ్ వేరియబుల్ ఏంటి? హెడ్ రావడం అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి అది మనకి ర్యాండమ్ వేరియబుల్ అనేది అవుతుంది. రైట్? నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ టేబుల్ చూడండి జాగ్రత్తగా. అందులో ఏమి ఇచ్చారు చూడండి. p of x ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటమ్మా? ఇక్కడ p of x ఈక్వల్ టు 0 అంటే ఏం చెప్పాలి మీకు? x అంటే ఏమనుకున్నాం?
హెడ్స్ రావడానికి గల ప్రొబబిలిటీ అనుకుంటాం. హెడ్స్ రావడానికి గల ప్రొబబిలిటీ అనుకుంటాం. ఇక్కడ హెడ్స్ రావడానికి ఎంత ఉంది ఛాన్స్? హెడ్స్ రావడానికి ఎంత ఉంది ఛాన్స్? ఎంత ఉంది? ఒకటే ఛాన్స్ ఉంది. ఒకటే ఛాన్స్ ఇన్ ద సెన్స్, ఫస్ట్ చూడండి ఒకసారి, 0 హెడ్స్ రావడానికి గల ఛాన్స్. 0 హెడ్స్ రావడానికి గల ఛాన్స్ అంటే మూడిట్లో కూడా టేల్ రావు. మూడిట్లో టేల్ వచ్చే అవకాశం ఎంత ఉంది? ఉన్న మనకి 8లో ఒకటే ఉంది. సో 1/8. మళ్ళీ P ఆఫ్ x ఈక్వల్ టు 1. x ఈక్వల్ టు 1 అంటే ఒక హెడ్ రావడానికి కనీసం 3 ట్రయల్స్ లో మనకు 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ప్రొబబిలిటీ ఎంత అవుతుంది? 3/8 అవుతుంది. అలాగే x ఈక్వల్ టు 2, 2 హెడ్స్ రావడానికి 3 ఛాన్సెస్ లో. సో పాసిబిలిటీస్ ఎంత ఉన్నాయి? అక్కడ చూస్తే 3 ఉన్నాయి. 3 ఏంటి? THH, HTH, HHT. సో ఇక్కడ ఏమవుతుంది మనకి? ఇక్కడ కూడా 3/8. 8 ఏంటి? టోటల్ అవుట్కమ్స్, 3 ఫేవరబుల్ అవుట్కమ్స్. ప్రాబిలిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. ఇక్కడ ఈ ఉదాహరణలో మనకు ఉండేది ఏంటంటే, ఈ ఉదాహరణలో మనకు ఉండేది క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. కన్సిడర్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ విచ్ ఎ కాయిన్ ఈస్ టాస్డ్ 3 times. ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ గా ఒక కాయిన్ ని 3 సార్లు టాస్ చేసాము. టాస్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ హెడ్స్ ఎలా వచ్చాయి అన్నది మనం పరిశీలిస్తున్నాము. దట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్. నెంబర్ ఆఫ్ హెడ్స్ రావడాన్ని x అనుకున్నాము. హెచ్ అంటే హెడ్, టీ అంటే టేల్. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ రాసాం? 8 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ క్వశ్చన్ x0, x1, x2, x3. x3తో ఆగిపోయింది. x4 లేదు. ఎందుకు లేదు? అదే లిమిట్. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఇవే. సో దాన్ని మనం ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని నేను చెప్పాను, అది కనెక్ట్ చేయాలి ఇక్కడ. సో x4 రావడానికి లేదు. x అంటే హెడ్స్ రావడం. మనం చేసిన ఎక్స్పెరిమెంట్స్ 3 కాబట్టి x4 అనేది రాదు. ఏమొస్తాయి అయితే? x0 అవ్వచ్చు, x1 అవ్వచ్చు, x2 అవ్వచ్చు, x3 అవ్వచ్చు. అంటే అస్సలు హెడ్ రాకపోవడం, ఒకటి హెడ్ రావడం, 2 హెడ్ రావడం, 3 హెడ్ రావడం. సో ఇవి అవుట్కమ్స్, ఇవి ప్రాబబిలిటీస్. అర్థమైంది కదా? సో ఇది అర్థమైతే నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు ఈజీగా. ఓకే, ఇవి నేను చెప్పాను. ఇవి ఈ రిజల్ట్ కరెక్ట్ అవ్వాలి అంటే కాయిన్ షుడ్ బి ద ఫెయిర్. ఓకే, ఫెయిర్ అంటే ఏంటి? కాయిన్ బ్యాలెన్స్డ్ కాయిన్ అయి ఉండాలి. మనం ఒక కాయిన్ తీసుకున్న ఒకవైపు వంగిపోయి ఉందనుకోండి, ఎటువైపు వంగిపోయి ఉందో అటువైపు పడే అవకాశం ఎక్కువ ఉంది. అది అన్బ్యాలెన్స్డ్ కాయిన్ అండి. మనం నార్మల్ గా ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఫెయిర్ కేసులో జరిగాయి అనుకుంటాం. ఇట్స్ అన్ అజంప్షన్. ఓకే, అన్ఫెయిర్ కేసెస్ లో డిఫరెంట్, కండిషనల్ కేసెస్ లో డిఫరెంట్. సో ఇఫ్ ద కాయిన్ ఈస్ ఫెయిర్, so these are the results and these are the probabilities. These probabilities are tabulated. That table is calling it as probability distribution. Example of statistical experiments. As an experiments are done, counting the number of books in the college library, counting the number of mistakes on page of text, alage measuring the amount of rainfall during the month of January. ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, ఇప్పుడు టైప్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్. ఇందాక మనం వేరియబుల్ అంటే చెప్పాం. ఏ ఆస్పెక్ట్ అయితే మనం స్టడీ చేస్తున్నామో ఆ ఆస్పెక్ట్ ని మనం ఏమంటాం అని చెప్పాను? వేరియబుల్ అంటాము అని చెప్పి. ఆ ఆస్పెక్ట్ ని ఏమంటాం? వేరియబుల్ అంటాం. ఇక్కడ ఆ వేరియబుల్స్ 2 రకాలు ఉండే అవకాశం ఉంది. ఏంటి ఆ 2 రకాలు? అయితే డిస్క్రీట్ వేరియబుల్ లేదా కంటిన్యూస్ వేరియబుల్. డిస్క్రీట్ వేరియబుల్ అంటే ఏంటి? మీకు అర్థమయ్యే భాషలో రౌండ్ ఫిగర్స్, ఒక డివిజన్స్. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, మార్క్స్ ఎగ్జామ్. 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మంది లేదా 15 మంది ఉన్నారు. ఈ 10 మార్క్స్ అనేది ఒక డిస్క్రీట్. 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు మీకు అర్థం అవ్వాలంటే కేటగిరీ అనుకోండి. 10 మార్క్స్ కేటగిరీ, 20 మార్క్స్ కేటగిరీ, 30 మార్క్స్ కేటగిరీ, ఇలా 10, 20, 30, 40 అని డివిజన్ చేసి డాటా మెయింటైన్ చేస్తే ఇవి డిస్క్రీట్స్ అవుతాయి. ఓకే, అదే 10 వస్తాయని గ్యారంటీ ఉంది. ఒకటి 11 రావచ్చు. 11 కోసం ఇంకొకటి మెయింటైన్ చేయడం కష్టం. అందుకని కంటిన్యూస్ డాటా అనేది వచ్చింది, కంటిన్యూస్ సిరీస్ అనేది వచ్చింది. మీకు స్టాటిస్టిక్స్ లో 3 రకాల సిరీస్లు ఉంటాయి: ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. ఓకే, సో ఇండివిజువల్ సిరీస్ అంటే ఏంటి? డాటా ఇండివిజువల్ మెయింటైన్ చేస్తాం. ఏ అనే పర్సన్ వచ్చిన మార్క్స్, బి అనే పర్సన్ వచ్చిన మార్క్స్, అది ఇండివిజువల్ సిరీస్. డిస్క్రీట్ సిరీస్ అంటే ఏంటి? మార్క్స్ ని కొన్ని డిస్క్రీట్స్ కింద డివిజన్ చేసి
ఆ కేటగిరీకి ఎంతమంది వచ్చారు, 10 మార్క్స్కి ఎంతమంది, 20 మార్క్స్కి ఎంతమంది, 30 మార్క్స్కి ఎంతమంది, 40 మార్క్స్కి ఎంతమంది. అది డిస్క్రీట్ డాటా మెయింటెనెన్స్. డిస్క్రీట్ డాటాలో ప్రాబ్లం ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ డిస్క్రీట్స్ ఎక్కువ అయిపోయి అనుకోండి, అది చాలా కష్టం చేయడం. డిస్క్రీట్స్ తక్కువ ఉంటే చేయొచ్చు, లేదా ప్రతి డిస్క్రీట్ కి ఒక్కోటి డాటా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని ఇబ్బందులు పోవడానికి సింపుల్ గా కంటిన్యూస్ సిరీస్ అనేది కనిపెట్టడం జరిగింది. కంటిన్యూస్ సిరీస్ ఏంటంటే సింపుల్ గా రేంజెస్ ఉంటాయి, లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్, 0 to 10 మార్క్స్ హ్యాపీ. 9 వచ్చినా, 9.5 వచ్చినా, 9.8 వచ్చినా, 5 వచ్చినా ఆ కేటగిరీలో రాసుకోవచ్చు. అది మనకి ఏమవుతుంది, కంటిన్యూస్ వేరియబుల్స్ అవుతుంది, కంటిన్యూస్ డాటా అవుతుంది. సో డిస్క్రీట్ డాటాకి మనం ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తే డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. కంటిన్యూస్ ఏదైతే డాటా ఉందో దానికి ప్రాబబిలిటీ కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమవుతుందంటే కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అది కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. ఇంకా స్టాండర్డ్ గా చెప్పాలంటే డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ కి మనం ప్రాబబిలిటీస్ క్యాలిక్యులేట్ చేసి టేబుల్ వేస్తే అవి ఏమవుతుంది, డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ కి మనం ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేసి ఒక టేబుల్ ఫామ్ లో వేస్తే అదేమవుతుంది, కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అక్కడ వరకు అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్కి వస్తే మీరు డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్. అసలు డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్స్ ఏంటి, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఇస్ అ క్వాంటిటేటివ్ ర్యాండమ్ వేరియబుల్ that can take on only a finite number of values or a countable number of values. Finite number of values ki countable number of values maatrame మనం we can say discrete random variable. Example చూడండి, the number of children per family, the number of cavities a patient has in a year. Cavities అంటే మనకి డెడ్ మనకి పళ్ళలో వచ్చి, the number of bacteria which survive treatment with some antibiotic, the number of times person had a cold in Gaza Strip పనిగా. ఇవి అన్ని మీరు చూస్తే ఇవన్నీ రౌండ్ ఫిగర్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ పర్ ఫ్యామిలీలో 2.5 చిల్డ్రన్ ఉంటారు కదా, 3 చిల్డ్రన్, 4 చిల్డ్రన్, 5 చిల్డ్రన్, ఇవి డిస్క్రీట్. మనం ఒక విలేజ్ లో డాటా సర్వే చేస్తాం, ఒక్కొక్క ఫ్యామిలీకి ఎంతమంది పిల్లలు ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వేరియబుల్ ఏది, ర్యాండమ్ వేరియబుల్ ఏది, చిల్డ్రన్. 0 అంటే ఎక్స్, 0 అంటే పిల్లలు లేని సంఘటనలో 0 అంటాం. అంటే 0 చిల్డ్రన్ ఉన్న ఫ్యామిలీస్ ఎన్ని అంటే 2 కాలమ్స్ వస్తాయి. ఎక్స్ అనే కాలం వస్తుంది, పక్కన ఫ్రీక్వెన్సీ అనే కాలం వస్తుంది. ఎక్స్, ఎఫ్ 2 కాలమ్స్ వచ్చాయి. ఎక్స్ లో ఏం రాస్తాం, ముందు 0, అసలు పిల్లలు లేకపోతే ఎంతమంది ఉన్నారు, పిల్లలు లేకుండా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి. నెంబర్ 1 ఎక్స్ లో అంటే ఒకడైనా పిల్లలు ఉన్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి. నెంబర్ 2 ఎక్స్ లో 2 పిల్లలు ఉన్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి. 3, 4, 5, 6. ఇది 6 అంటే ఇప్పుడు అబ్సర్డ్ గా ఉంటుంది. ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు ఉన్న కుటుంబాలు 3, 4, 5 కూడా ఈ మధ్యకాలంలో చూడటం లేదు. నేను ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఒక 3 మెంబర్స్ ఉండొచ్చు. సో 0, 1, 2, 3 ఎక్స్ లో, ఎక్స్ కోలంలో 0, 1, 2, 3 వస్తాయి. ఫ్రీక్వెన్సీ కోలంలో ఎంతమంది కుటుంబాలు ఉంటే అంతమంది వస్తాయి. ఈ డాటాను మనం ఏమంటాం, డిస్క్రీట్ డాటా, డిస్క్రీట్ సిరీస్ వీ కెన్ సే, సింపుల్లీ డిస్క్రీట్ సిరీస్. ఈ డిస్క్రీట్ సిరీస్ కి మనం ప్రాబబిలిటీస్ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఊరిని బేస్ చేసుకుని నెక్స్ట్ ఊర్లో ఒకవేళ లేకపోతే వీళ్ళు నెక్స్ట్ జనరేషన్స్, ఆ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ 0 పిల్లలు ఉండే కుటుంబాలు ఎన్ని రావచ్చు, 1 ఉండేటటువంటి కుటుంబాలు ఎన్ని రావచ్చు. ప్రాబబిలిటీస్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి, క్యాలిక్యులేట్ చేసిన ప్రాబబిలిటీ టాబ్లెట్ చేస్తాం అనుకోండి, అదేమవుతుంది, డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇది ఓకే. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి, a continuous random variable is a quantitative random variable that can take infinite number of values within interval. We can say why infinite, 0 to 10 అని అనుకోండి, ఇన్ఫినైట్ వాల్యూస్ మనం చేయొచ్చు, ఇన్ఫినైట్ వాల్యూస్. అదేలాగా 0 to 10 అంటే 10 కదా అనుకుంటారు. 1 నుంచి 2 కి ఇన్ఫినైట్ వాల్యూస్ చెప్పొచ్చు మనం. 1.01, 1.001, 1.00001, 1.2, 1.20, 1.200001 ఎన్నో వచ్చాయి. ఇట్లా వీ క్యాన్ ఇన్ఫినైట్ వాల్యూస్ మనం అలా చెప్తూ ఉండొచ్చు. సో ఇది కంటిన్యూస్ సిరీస్ లో మనం పెట్టచ్చు 0 to 10. సో ఇటువంటి డాటాని మనం ఈజీగా మనం ఏం చెప్పొచ్చు అంటే కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ గా చెప్పొచ్చు. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్
ఉన్నదానికి మనం ప్రాబబిలిటీ కానీ క్యాలిక్యులేట్ చేసి టేబుల్ వేస్తే కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. చూడండి, ఇప్పుడు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే మళ్ళీ వస్తుంది. A probability distribution is the listing of all possible outcomes of an experiment and the corresponding probability. ఇందాక చెప్పాను కదా, ఫ్యామిలీ మెంబర్స్ ని సర్వే చేస్తున్నాం. ఎక్స్ కాలము అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అనుకుందాం. ఎఫ్ అంటే ఆ చిల్డ్రన్ కలిగినటువంటి ఫ్యామిలీస్ నెంబర్. 0 చిల్డ్రన్ కలిగిన ఫ్యామిలీస్ నెంబర్, 1 చిల్డ్రన్ కలిగిన ఫ్యామిలీస్ నెంబర్. అది మనకి ఏంటంటే ఒక డాటా. ఈ డాటాకి మన ప్రాబబిలిటీస్ కూడా సేమ్ ఇదే ఆస్పెక్ట్ లో మన డాటా కానీ ప్రాబబిలిటీస్ కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ ని ఒక టేబుల్ ఫామ్ లో చేస్తే మనకి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, డిపెండింగ్ ఆన్ ద వేరియబుల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఇప్పుడు దాకా చెప్పిన స్టోరీ అదే. Discrete probability distribution, continuous probability distribution. Discrete probability distribution అంటే మళ్ళీ ఒక్కసారి గుర్తుంచుకోండి. Discrete probability distribution అంటే ఏమై ఉండాలి? Discrete variable కి మనం probabilities క్యాలిక్యులేట్ చేసి ఒక టేబుల్ ఇస్తే అది discrete probability distribution. Discrete probability అంటే మన డాటాని మనం ఏదైతే స్టడీ చేస్తున్నామో ఆ ఆస్పెక్ట్ ని కొన్ని డిస్క్రీట్స్ కింద డివిజన్ చేసి కరస్పాండింగ్ డిస్క్రీట్స్ కి ఎంత నెంబర్ ఉంది అని క్యాలిక్యులేట్ చేస్తే అది డిస్క్రీట్ వేరియబుల్ అవుతుంది. కాలేజీలో మార్క్స్ 10 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది, 20 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఇది డిస్క్రీట్ డాటా, డిస్క్రీట్ సిరీస్ వీ కెన్ సే. లేదా ఎంప్లాయీస్ ని స్టడీ చేస్తుంది, 10,000 జీతం వస్తున్న వాళ్ళు ఎంతమంది, 20,000 జీతం వస్తున్న వాళ్ళు ఎంతమంది, 50,000 జీతం వస్తుంది ఎంతమంది, అది డిస్క్రీట్ సిరీస్ అవుతుంది. లేదా 0 నుంచి 10,000 మధ్యలో జీతం వస్తుంది ఎంతమంది, 10,000 నుంచి 20,000 మధ్య జీతం వస్తుంది ఎంతమంది, అది కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్ కి మనం ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తే ఒక టేబుల్ వేస్తే కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. అమ్మ అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారా? ఓకే, మీ నుంచి రెస్పాన్స్ లేకపోతే నేను 1 వే ఎలా ఉందంటే మీరు యాక్టివ్ వింటున్నారో వింటలేదో కూడా తెలియట్లా. సో ఎనీవన్ చాట్ బాక్స్ లో అట్లీస్ట్ రైట్. నారాయణ ఉన్నావా ఆన్లైన్ లో? ఆర్ యు దేర్? రైట్. Coming to the next part. Discrete probability distribution కి వస్తున్నాం. Discrete probability distribution అంటే చెప్పాను ఇప్పుడు దాకా మీకు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Discrete probability distribution. Probability distribution of number of children per family in a population of 50 families. మనం 50 కుటుంబాలని సర్వే చేసాం, ఏదో గ్రామ్ వాలంటీర్ లాగా. అదేంటి, ఇక్కడ మన ఎక్స్ తీసుకుందాం. ఎక్స్ అంటే చిల్డ్రన్ ఉండడం. ఇక్కడ ఎక్స్ చూడండి, 0 1 2 3 4 5 6 7 8 9 10. అంటే అస్సలు పిల్లలు లేని సంఘటన 0 అన్నాం. సో అసలు పిల్లలు లేని కుటుంబాలు 1 ఉంది. నెక్స్ట్ ఒకడే ఒక పిల్లడు ఉన్నటువంటి కుటుంబాలు 4 ఉన్నాయి. 2 పిల్లలు ఉన్న కుటుంబాలు 6 ఉన్నారు. అలా ఈ డాటా కలెక్ట్ చేసాం. ఇప్పుడు దీనికి ప్రొబబిలిటీ మామూలుగా ఇది ప్రాబబిలిటీ కదా, యాక్చువల్ దానికి దాని తాలూకు రేషియో ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఇది 1/50, నెక్స్ట్ 4/50, 6/50, 4/50, ఇట్లా ఫేవరబుల్ కేసెస్ టోటల్ కేసెస్ ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా మనం ప్రాబబిలిటీ వేస్తే డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటాము. ఎందుకంటే ఈ ఎక్స్ వాల్యూస్ అన్ని కూడా డిస్క్రీట్స్. ఓకే, ఇది డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. దానికి మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఒక గ్రాఫికల్ ప్రజెంటేషన్ లేదా బార్ డయాగ్రామ్ మనం చేయొచ్చు. ఇలా చేసి చూపిస్తాం డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. దీనివల్ల ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఇలా ఇది చూడగానే 5 మంది పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఓకే 2 పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు, ఇట్లా మీకు ఈజీగా ఇది అర్థమవుతుంది. సో ఇది ఆల్రెడీ యాక్చువల్ రిజల్ట్స్. యాక్చువల్ రిజల్ట్స్ తో మనకి పని పెద్దగా ఉండదు అకౌంటింగ్ లో. యాక్చువల్ రిజల్ట్స్ ఆర్ జస్ట్ లైక్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్. పోస్ట్ మార్టం అయిన తర్వాత రిపోర్ట్ వస్తుంది, వాట్ ఈస్ ద యూస్, ఆ పర్సన్ చనిపోయి ఉంటాడు ఆల్రెడీ, బట్ యూ అండర్స్టాండ్ ది కాజ్ ఫర్ ది డెత్ అంతే. కానీ మనకు కావాల్సినంత ఫ్యూచర్. ఈ డాటాను బేస్ చేసుకుని నెక్స్ట్ జనరేషన్స్ లో పిల్లలు ఏ విధంగా పుట్టే అవకాశం ఉంది, లేదా ఏ విధంగా ఉంటారు, ఈ నెక్స్ట్ ఈ ప్రాబబిలిటీ ఎట్లా ఉంటుంది, 1 పిల్లలు పుట్టడానికి, 2 పుట్టడానికి, 3 పుట్టడానికి, ఇట్లా మనం వీ కెన్ ఈజీలీ అప్లై ది కాన్సెప్ట్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్.
ఇది ప్రాక్టికల్ అప్లికేషన్ చాలా ఉంది. ఓకే, కన్స్యూమర్ హ్యాబిట్ ని స్టడీ చేయొచ్చు. ఇందాక నేను పిల్లలు అన్నారు ఏ ప్రోడక్ట్ కొంటున్నారు, ఆ ప్రోడక్ట్ డాటా తీసుకుని మనం దాన్ని బట్టి కూడా మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ క్యాలిక్యులేట్ ది డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సింపుల్ గా మనం చేయొచ్చు. రైట్, నెక్స్ట్ దానికి వెళ్తున్నాం మనం. ఇది చూడండి, డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. చాలా జాగ్రత్తగా చూడండి, ఇది కొంచెం మీకు అర్థమైంది, నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు ఈజీగా. టైప్స్ ఆఫ్ 2 కాయిన్స్. ఇది ఫస్ట్ చూడండి, ఎల్లోలో ఉన్నది ఒకసారి చూడండి. టాస్ ఆఫ్ 2 కాయిన్స్. ఒక 2 కాయిన్స్ మనం టాస్ చేస్తే, ఓకే, ఆ 2 కాయిన్స్ ఎలా పాసిబిలిటీస్ ఉన్నాయి ఒకసారి చూడండి. ఆ 2 కాయిన్స్ కి ఏం పాసిబిలిటీ ఉంది చూడండి. ఫస్ట్ ఇది ఈవెంట్, ఈ అంటే ఈవెంట్, పి ఆఫ్ ఈ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఎన్ ఈవెంట్. 2 కాయిన్స్ టాస్ చేస్తే మొదటిది హెడ్, రెండోది హెడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఒకటి, ఇది ఒక ఛాన్స్. నెక్స్ట్ మొదటిది హెడ్, రెండోది టేల్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక ఛాన్స్. నెక్స్ట్ మొదటిది టేల్, నెక్స్ట్ హెడ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒకటి. నెక్స్ట్ టేల్ అండ్ టేల్. అంటే ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? 4 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. దీన్నే శాంపుల్ స్పేస్ అంటాము. ఇప్పుడు ఈ హెడ్ రావడానికి పాసిబిలిటీ ఒకటే ఉంది కాబట్టి ప్రాబబిలిటీ ఏమవుతుంది? 1/4. 1 అంటే ఫేవరబుల్ కేసెస్, 4 అంటే టోటల్ కేసెస్. సో కాబట్టి ఇలా ఈ 4 ఇట్లకి మన ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తే 1/4, 1/4, 1/4 వచ్చింది. ఈ అన్ని కలిపేస్తే ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఫస్ట్ కేసు. అలాగే కమింగ్ టు ది సెకండ్ కేస్. సెకండ్ కేసు ఏంటి? రోల్ ఆఫ్ ఎ డై. ఒక డై రోల్ చేసినప్పుడు 1 రావడానికి, 2 రావడానికి, 3 రావడానికి, 4, 5, 6 పాసిబిలిటీస్ 1/6, 1/6, 1/6. ఈ అన్ని కలిపితే మళ్ళీ ప్రాబిలిటీ 1 ఉంది. ఇక్కడ వరకు ఓకే. మూడోది మీరు ఆలోచించాలి జాగ్రత్తగా. దిస్ ఇస్ అన్ ఎక్సర్సైజ్ ఫర్ యూ. సెక్స్ ఆఫ్ 3 చైల్డ్ ఫ్యామిలీ. ఒక కుటుంబంలో 3 పిల్లలు ఉన్నారు అన్నారు స్టేట్మెంట్. ఆ 3 పిల్లలు ఎలా ఉండొచ్చు? మీరు ఎన్ని రకాలుగా ఉండొచ్చు చెప్పాలి. ఇక్కడ ఒకసారి మ్యూట్ చేయడానికి అవకాశం ఇవ్వమ్మా నారాయణ. ఒక కుటుంబంలో 3 పిల్లలు ఉన్నారు అన్నారు. 3 పిల్లలు ఎలా ఉండే అవకాశం ఉండొచ్చు? ఇక్కడ ఈ టేబుల్లో చూడకండి, రియల్ లైఫ్ లో ఎలా ఉండొచ్చు? మొదటోడు అబ్బాయి ఉండొచ్చు, రెండోవాడు అబ్బాయి అయి ఉండొచ్చు, మూడోవాడు కూడా అబ్బాయి అయి ఉండొచ్చు. ఇది ఒక పాసిబిలిటీ. మొదటోడు అబ్బాయి అయి ఉండొచ్చు, రెండోవాడు అబ్బాయి అయి ఉండొచ్చు, మూడోది అమ్మాయి అయి ఉండొచ్చు. ఇది ఒక పాసిబిలిటీ. అర్థమవుతుందా? సో ఇట్లా ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి ఈ కేసులో నాకు చెప్పాలి. ఎవరు చాట్ బాక్స్ లో పెట్టండి నాకు. ఒక కుటుంబంలో 3 పిల్లలు ఉన్నారు అంటే ఎన్ని రకాలుగా వస్తారు? నారాయణ, చాట్ బాక్స్ లో పెట్టండి అమ్మా. నేను చాట్ బాక్స్ వెరిఫై చేస్తున్నాను, ఎవరైనా ఆన్సర్ పెడతారేమో చూస్తాను. ఎన్ని రావచ్చు? 8. వెరీ గుడ్, 8. సో 8 పాసిబిలిటీస్ ఉంటాయి. వెరీ గుడ్. సో నౌ ఐ గాట్ ది ఆన్సర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. 8. కొంచెం స్లోగా చెప్పమంటున్నారు. ఓకే, డోంట్ వరీ. ఇప్పుడు ఇలా చెప్పొచ్చా? పర్లేదా? ఫైన్. కొంచెం స్పీడ్ పికప్ చేయాలి జాగ్రత్తగా. రైట్, ఎనీహౌ నో ఇష్యూ. స్లోగా వెళ్దాం. డోంట్ వరీ, ఐ విల్ గో ఆన్ స్లో పేస్. యాక్చువల్లీ ఒరిజినల్ పేస్ నాకు చాలా స్పీడ్ ఉంటుంది ఇంకా. సో కొంచెం మీరు రావాలి. యూ ఆల్ ఆర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, ఎగ్జామ్ రాస్తున్నారు. యూ నీడ్ టు పికప్ క్విక్లీ, ఎందుకంటే యూ నీడ్ టు స్టడీ సో మెనీ ఆస్పెక్ట్స్. ఒక పక్కన పెట్టండి. సో 8 పాసిబిలిటీస్ ఉన్నాయి కదమ్మా. ఈ 8 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు ప్రాబిలిటీ ఎలా వస్తుంది? 3 బాయ్స్ అవడానికి గల ప్రాబిలిటీ ఒకటే ఉంటుంది, 1/8. కాబట్టి పి ఆఫ్ ఈ ఎంత వస్తుంది? 0.125. 0.125. 2 బాయ్స్ 1 గర్ల్ ఉండేటటువంటి అవకాశాలు ఎన్ని ఉంటాయి? దాన్ని బట్టి మీరు అది ఎంత ప్రాబిలిటీ వచ్చింది చెప్పచ్చు.
అలాగే 1 బాయ్ 1 గర్ల్ 2 గర్ల్స్ ఉండేటటువంటి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్ 0.375 చెప్తారు. ఓకే, ఇట్లా 3 గర్ల్స్ అంటే మళ్ళీ సేమ్ ఒకే ఒక ఛాన్స్ ఉంటుంది. 2 బాయ్స్ 1 గర్ల్ ఉండడానికి ఎన్ని ఛాన్స్ ఉన్నాయో చెప్పారు ఎవరండి? ఎవరైనా చెప్తారా? 2 బాయ్స్ 1 గర్ల్ ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది? ఎంత ఛాన్స్ ఉంది? చెప్పరా? 3 ఛాన్సెస్ తీసుకోండి. 3 ఛాన్సెస్ తీసుకుంటే 3/8 చేయండి, ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ది ఆన్సర్ ఫర్ దట్. ఓకే, సి ఇది ఇలా టేబుల్స్ వేస్తే వీటిని ఏమంటాం? ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ వేరియబుల్స్ అన్ని డిస్క్రీట్ వేరియబుల్స్ కాబట్టి మనకి ఈ టేబుల్ ఏమన్నాం? డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అన్నాం. ఎందుకు? వేరియబుల్స్ అన్ని కూడా డిస్క్రీట్ వేరియబుల్స్ కాబట్టి. క్లియర్? రైట్. 3/8 చేయండి, ఎంత వస్తుంది? ఓకే, 3/8 చేస్తే 0.375 వస్తుంది. ఇక్కడ కూడా 3/8 వస్తుంది. ఓకే, రైట్. నేను నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ దానికి కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. వాట్ ఈస్ కంటిన్యూస్ ప్రాబబిలిటీ? ఇప్పుడే చెప్పాను. మనకి కంటిన్యూస్ వేరియబుల్ కానీ ఉంటే ఆ కంటిన్యూస్ వేరియబుల్ సంబంధించిన డాటాకి లేదా కంటిన్యూస్ సిరీస్ కి మనం ప్రాబబిలిటీస్ క్యాలిక్యులేట్ చేసి ఒక టేబుల్ వేస్తే అది మనకి ఏమవుతుంది? కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. A continuous probability distribution can assume an infinite number of values within a given range. Example చెప్పాను కదా, 0 to 10 ఇన్ఫినిట్ వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేయొచ్చు. అందులో 1 1.1 1.01 1.001 1.001 2 2.1 2.01 ఇట్లా 10 వచ్చేలోపుకి ఎన్ని వాల్యూస్ కావాల్సి అన్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇది ఒకటి. ది డిస్టెన్స్ students travel to class, example summary, the time it takes an executive to drive to work, the length of an afternoon nap, the length of a time of a particular phone call. ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే కంటిన్యూస్ వేరియబుల్ లో వస్తాయి. అంటే పాయింట్స్ వస్తాయి. 2.5 అంటే 2 minutes 30 seconds ఫోన్ లో మాట్లాడాను. ఆఫ్టర్నూన్ 1 hour 20 minutes 30 seconds పడుకున్నాను. ఇవన్నీ కూడా ఆడ్ ఫిగర్స్ లో వస్తున్నాయి, చూసారు కదా. డిస్క్రీట్స్ కావు. డిస్క్రీట్ అవ్వాలి అంటే 1 hour 2 hours 3 hours 4 hours ఇవి డిస్క్రీట్స్. అదే 1 hour 20 seconds 1 hour 20 minutes 10 seconds ఈ డిస్క్రీట్ వేరియబుల్ కావు, కంటిన్యూస్ వేరియబుల్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి కంటిన్యూస్ వేరియబుల్స్ కి మనం కానీ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది? కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్. ఏంటి ఆ ఫీచర్స్? First, the probability of a particular outcome P of x is between 0 and 1. Probability ఎప్పుడు కూడా 0 and 1 మధ్య ఉంటుంది. జరగకపోవడానికి అవకాశం ఏంటంటే 0. ఆ ఈవెంట్ ఖచ్చితంగా జరిగింది అంటే 1. ఈ రెండింటి మధ్యనే ఉంటుంది పాసిబిలిటీస్ అంతా కూడా. సో 0 to 1 ఉంటుంది. The sum of the probabilities of the various outcomes equal to 1 ఉంటుంది. ఇందాక మీకు చూపించాను ఆల్రెడీ. ఓకే, ఒక డైస్ లో ఫస్ట్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, సెకండ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, 3 రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, అన్ని ఛాన్సులు కలిపితే ప్రాబిలిటీ ఏమైంది? 1. టోటల్ 1 అవుతుంది. అట్లాగే ఇక్కడ చూడండి, ది అవుట్కమ్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే అప్పుడు మీరు P of x1 and x2 equal to 0, P of x1 or x2 equal to P of x1 plus P of x2. నిన్న మీకు ఇది ఎగ్జాంపుల్ చెప్పాను. యాక్చువల్ 2 థియరమ్స్ చెప్పి గుర్తుందా లేదా ఎవరికైనా? అడిటివ్ థియరం, అడిటివ్ అండ్ సబ్ట్రాక్షన్ థియరం, మల్టిప్లికేషన్ థియరం, బేయిస్ థియరం, ఇలా 3 థియరమ్స్ చెప్పాను. ఫస్ట్ అడిటివ్ థియరం చెప్పాను. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కేసు వచ్చినప్పుడు అడిటివ్ థియరం ఉండాలని చెప్పాను. మల్టిప్లికేషన్ థియరం ఎలా ఉండాలి? ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఉండేటప్పుడు మల్టిప్లికేషన్ థియరం ఉండాలని చెప్పాను. బేయిస్ థియరం ఇన్వర్స్ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయడానికి, రివైజ్డ్ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయడానికి బేయిస్ థియరం వాడతారని చెప్పారు. ఇలా 3 రకాల థియరమ్స్ నేను చెప్పడం జరిగింది.
ఆ థియరమ్స్ లో ఇక్కడ చిన్న చిన్నవి అప్లై చేస్తాం మనం. ఇక్కడ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? రెండింటికి సంబంధం లేదు, ఒకటి రావడం వల్ల ఇంకొకటి రాకపోతే అది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పి. వన్ ఈవెంట్ ఎగ్జిస్టెన్స్ okay restricts the existence of another event. Happening of one event restricts the happening of another event is nothing but mutually exclusive event. అంటే ఒక ఈవెంట్ రావడం వల్ల వేరొక ఈవెంట్ రాలేకపోతే అది ఏంటంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఎగ్జాంపుల్, కాయిన్ టాస్ చేసాం, కాయిన్ టాస్ చేస్తే హెడ్ రావడం వల్ల టెయిల్ రావట్లేదు, టెయిల్ రావడం వల్ల హెడ్ రావట్లేదు. సో దీన్ని ఏమంటామంటే మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం, మ్యూచువల్లీ exclusive events. Okay, so mutually exclusive events. Next student example. For mutually exclusive events, A and B around P of A or B equal to P of A plus P of B. P and N probability. Okay, రెండు ఈవెంట్స్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే ఓకే ఆ రెండింటి యొక్క ప్రాబబిలిటీ ఏ ఆర్ బి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి చేయాల్సి వస్తుంది. అలాగే నెక్స్ట్, ఇప్పుడు ఎన్ని రకాల డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి? ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ చాలా ఉన్నాయి, కానీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డిస్ట్రిబ్యూషన్స్ మన సిలబస్ ప్రకారం చూస్తే బైనామియల్, పాయిజన్ అండ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. టీ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఇక్కడ కై స్క్వేర్ వచ్చేటికి ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, టీ డిస్ట్రిబ్యూషన్ కై స్క్వేర్ ఉంది, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ లేదు మన సిలబస్ లో. సో ఇక్కడ ఈ రోజు క్లాస్ లో మనకు బైనామియల్, పాయిజన్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కూడా టైం కూడా చాలా తక్కువ ఉంది, దాన్ని బట్టి. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, అది ఎలా చేయాలి? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మీకు ఎగ్జామ్ లో పాయింట్స్ మీద అడుగుతారు. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ వెదర్ ఇట్ ఈస్ డిస్క్రీట్ ఆర్ కంటిన్యూస్, వై ఇట్ ఈస్ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్, ఇట్లా ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి. మీ కాన్సెప్ట్ అర్థమైతే యూ క్యాన్ అప్లై యువర్ కాన్సెప్ట్ నాలెడ్జ్ టు ది ఎనీ కైండ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్స్ చూడండి. డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ మోడల్స్ రెండు. మీకు యాక్చువల్లీ మళ్ళీ బ్యాక్ వెళ్దాం. మీకు ఇంపార్టెంట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ లో బైనామియల్, పాయిజన్, నార్మల్, ఈ మూడిట్లో బైనామియల్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్స్ దేనికి అప్లై అవుతాయి అంటే డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. డాటా డిస్క్రీట్ నేచర్ లో ఉందనుకోండి, ప్రాబబిలిటీ అప్లై చేసామనుకోండి, అప్పుడు ఒక టేబుల్ వస్తే అది డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అవుతుంది. అంటే బైనామియల్, పాయిజన్ ఈ రెండు కూడా ఏ డిస్ట్రిబ్యూషన్స్? డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. మరి ఇంకొకటి ఇంపార్టెంట్ చెప్పాను కదా, నార్మల్ డిస్ట్రిబ్యూషన్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ దేనికి సంబంధించింది అంటే కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. అది తర్వాత చూద్దాం. ప్రస్తుతం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? ఏ బైనామియల్ ఎక్స్పెరిమెంట్ హ్యాస్ ది ఫాలోయింగ్ కండిషన్స్. ఇక్కడ మనకి కండిషన్స్ బట్టి ఆ డిస్ట్రిబ్యూషన్ అంటే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఏంటా కండిషన్స్? ఇక్కడ చూడండి. దేర్ ఆర్ n రిపీటెడ్ ట్రయల్స్. మీకు ఎగ్జాంపుల్ చెప్పినట్టు క్లియర్ గా అర్థమవుతుంది. దేర్ ఆర్ n రిపీటెడ్ ట్రయల్స్. ఎగ్జాంపుల్ చూడండి. నెంబర్ 2, ఈచ్ ట్రయల్ హ్యాస్ ఓన్లీ 2 పాసిబుల్ అవుట్కమ్స్. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేయాలి అంటే మన ఎక్స్పెరిమెంట్ వచ్చేటటువంటి రిజల్ట్ 2 పాసిబుల్ అవుట్కమ్స్ ఉండదు, సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ. ఓకే, లేదా గర్ల్ ఆర్ బాయ్, సిక్ ఆర్ వెల్, డెడ్ ఆర్ అలైవ్, అట్ రిస్క్ ఆర్ నాట్, ఇట్లాంటి 2 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్న డాటా స్టడీ చేసినప్పుడు మాత్రమే ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అప్లై అవుతుంది. ఈ 2 కాకుండా 3 ఆల్టర్నేటివ్స్ వచ్చాయి అనుకోండి, అవుట్కమ్స్ అది పనిచేయదు. ఒక గేమ్ ఆడాం, విన్ అయ్యాం, లూజ్ అయ్యాం అని ఉండదు, టై అయితే మళ్ళీ ఉండదు. 3 ఆప్షన్ ఉంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది అప్లై చేయాలి. సో ఇఫ్ యూ వాంట్ టు అప్లై ది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, డెఫినెట్ గా ఏముండాలి? 2 పాసిబుల్ అవుట్కమ్స్ మాత్రమే ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం అప్లై చేయగలుగుతాము. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్. మూడో పాయింట్, ది ప్రాబబిలిటీస్ ఆఫ్ ది 2 అవుట్కమ్స్ రిమైన్స్ కాన్స్టెంట్. ప్రాబబిలిటీస్ కూడా కాన్స్టెంట్ గా ఉండాలి. 2 అవుట్కమ్స్, ఒక అవుట్కమ్ ఒక పాసిబిలిటీ, ఇంకొక అవుట్కమ్ ఇంకో పాసిబిలిటీ ఉందనుకోండి, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేయడం కుదరదు. ది ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ మనం P తో ఇండికేట్ చేస్తాం,
ది ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ క్యూతో ఇండికేట్ చేస్తాం. P plus Q equal to 1. దీన్ని బట్టి you can draw the conclusion Q equal to 1 minus Q. Okay? Or P equal to 1 minus Q, whatever. ఇది మెయిన్ నోట్. సో ఏంటి, రెండు పాసిబుల్ అవుట్కమ్స్ ఏ ఉండాలి. ఆ రెండు పాసిబుల్ అవుట్కమ్స్ యొక్క ప్రాబిలిటీస్ కూడా ఈక్వల్ ప్రాబిలిటీ అయి ఉండాలి. ఓకే, సో అప్పుడు మాత్రమే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. నార్మల్ గా ఏంటిది, ప్రాబిలిటీ ఆఫ్ ది టూ అవుట్కమ్స్ రిమైన్స్ కాన్స్టెంట్ ఫ్రమ్ ట్రయల్ టు ట్రయల్. కాన్స్టెంట్ అంటే ట్రయల్ టు ట్రయల్. మొదటి ట్రయల్ లో ఎలా ఉందో ప్రాబిలిటీస్, రెండో ట్రయల్ లో కూడా అదే ప్రాబిలిటీస్ ఉండాలి. అంటే ఇక్కడ మీకు ఈవెంట్ ఏ బి ఈక్వల్ గా ఉండాలని కాదు అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ అవ్వడానికి 10% ఛాన్స్ ఉంది, ఫెయిల్యూర్ అవడానికి 90% ఛాన్స్ ఉంది. ఇది ఉండొచ్చు, కానీ ప్రతి ట్రయల్ లో ఇదే ఉండదు. అంటే సెకండ్ ట్రయల్ లో కూడా 10 to 90 ఉండదు. అలా అర్థం చేసుకోవాలి మీరు. ది ప్రాబబిలిటీస్ ఆఫ్ ది టూ అవుట్కమ్స్ రిమైన్స్ కాన్స్టెంట్ ఫ్రమ్ ట్రయల్ టు ట్రయల్. ఫస్ట్ ట్రయల్ లో సక్సెస్ రావడానికి ఎంత పాసిబిలిటీ ఉందో సెకండ్ ట్రయల్ లో కూడా రావడానికి అంతే పాసిబిలిటీ ఉండాలి. అది మారకూడదు. సక్సెస్ కి ఫెయిల్యూర్ కి ప్రాబిలిటీ మారొచ్చు మనం. ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ది అవుట్కమ్ ఆఫ్ ఈచ్ ట్రయల్, ది అవుట్కమ్ ఆఫ్ ఈచ్ ట్రయల్ is independent of the outcome of any other trial. That is, the outcome of one trial has no effect on the outcome of any other trial. First experiment effect, రెండో ఎక్స్పెరిమెంట్ ఉండకూడదు. రెండో ఎక్స్పెరిమెంట్ యొక్క ఎఫెక్ట్ మూడో ఎక్స్పెరిమెంట్ ఉండకూడదు. ఇవి మనం ఏంటంటున్నాం అంటే ఇండిపెండెంట్ అని చెప్తాం. ఇండిపెండెంట్ అలా ఉన్నప్పుడు మాత్రమే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేయాలి. మీకు వీటి మీద మీకు థియరీ క్వశ్చన్స్ అడుగుతాడు ఎగ్జామ్ లో. సో ఇండిపెండెంట్ ట్రయల్ ఇండిపెండెంట్ గా ఉండాలా అక్కర్లేదా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో? సో బై ది అవుట్కమ్ ఆఫ్ ది ఈచ్ ట్రయల్ ఇన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ డిపెండెంట్, ఇండిపెండెంట్. సో నాట్ సో we can't say none of the above, ఇలా ఏదో పడేస్తాం. సో మనకి ఇండిపెండెంట్ గుర్తుండాలి, అవుట్కమ్ ఆఫ్ ఈచ్ ట్రయల్, రైట్? నెక్స్ట్, when the conditions of the binomial experiments are satisfied, our interest is in the number of successes are occurring in the end trials. ఇది మీకు క్వశ్చన్ చెప్తే అర్థం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఏ సర్టన్ డ్రగ్ ఈస్ నోన్ టు కాజ్ ఏ సైడ్ ఎఫెక్ట్ 10%. మనం పారాసిటమాల్ వేసుకుంటున్నాం ఎగ్జాంపుల్. ఆ పారాసిటమాల్ వల్ల 10% సైడ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది అనుకుందాం. ఇఫ్ ఏ సర్టన్ డ్రగ్ ఈస్ నోన్ టు కాజ్ ఏ సైడ్ ఎఫెక్ట్ 10% of the time, and if 5 patients are given this drug, what is the probability? If the same drug 5 patients iste, what is the probability that 4 or more experiences the side effects? నలుగురు లేదా అంతకంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసే పాసిబిలిటీ ఏముంది అని అడుగుతుంది. క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను. ఒక డ్రగ్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి 10% ఛాన్స్ ఉంది. 5 పేషెంట్స్కి ఇచ్చాం ఆ డ్రగ్. 5 పేషెంట్స్కి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం స్టడీ చేయాలనుకుంటున్నాం? ది ప్రొబబిలిటీ దాట్ 4 or more ఎక్స్పీరియన్స్, నలుగురు లేదా అంతకంటే ఎక్కువ, ఓకే, సి అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఏంటి? ఇది ఒకసారి జాగ్రత్త చూడండి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ చూడండి. డిఫెక్టివ్ ఐటమ్స్ ఇన్ ఏ బ్యాచ్ ఆఫ్ 5 ఐటమ్స్. అలాగే కరెక్ట్ ఆన్ 33 question exam. Next, customers who purchase out of 100 customers who enter the store. 100 మంది ఎంటర్ అయితే ఏ కస్టమర్స్ కొంటున్నారు? ఓకే, సో 33 క్వశ్చన్ ఎగ్జామ్ ఏమైండొచ్చు? క్వశ్చన్ డిఫెక్టివ్ ఐటమ్ ఇన్ ఏ బ్యాచ్ ఆఫ్ 5 ఐటమ్స్. ఒక్కొక్క బ్యాచ్ లో 5 తీసుకుని ప్రొడక్ట్ చెక్ చేస్తే డిఫెక్టివ్ ఐటమ్ ఉండడానికి గల ఛాన్స్ ఏంటి? ఇలాంటివన్నీ కూడా మన బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మన సొల్యూషన్ ఇవ్వచ్చు. అందుకని బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ రియల్ లైఫ్ లో ఇట్ ఈస్ హైలీ యూస్ఫుల్. ఒకసారి చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్. ముందు ఫార్ములాస్ వస్తే తర్వాత మనం చూడొచ్చు. ఫాలో అవుతున్నారు కదా, కొంచెం కాన్సన్ట్రేట్ గానండి. ఇంకొక 10 minutes నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు. ది బైనామియల్ ప్రాబబిలిటీ ఫార్ములా ఒకసారి జాగ్రత్తగా చూస్తే, ది ప్రాబబిలిటీ ఆఫ్ అబ్టైనింగ్ ఆర్ సక్సెసెస్. ఆర్ అంటే నెంబర్ ఆఫ్ సక్సెసెస్. ఆర్ అంటే 5 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. దానికి ఆర్ పెట్టు. ఆర్ ఈస్ డెనోటెడ్ ఫర్ సక్సెస్ ఇన్ n ట్రయల్స్. అంటే 10 సార్లు ప్రయత్నించాం అనుకోండి, n = 10. 3 times సక్సెస్ వచ్చింది అనుకోండి, r = 3.
అదనా సి n trials with a probability p of success. అసలు సక్సెస్ అవడానికి పాసిబిలిటీ 10% ఉందనుకోండి, అది p ఈక్వల్ టు 10%. 10 అంటే 0.1. ఓకే, ఇక్కడ మీరు ఐటమ్స్ ఒకసారి చూస్తే, ఐటమ్స్ కాదు లెటర్స్ ఒకసారి చూస్తే, p ఆఫ్ r, r అంటే సక్సెస్. ఓకే, ఫేవరబుల్ కేస్ వి కెన్ సే. ఇక్కడ n పక్కన ఎక్స్క్లమేటరీ పెట్టారు చూసా, దాన్ని ఫ్యాక్టోరియల్ అంటారు. ఎక్స్క్లమేటరీ అని చదవకూడదు, n ఫ్యాక్టోరియల్ అని చదవాలి, లేదా ఫ్యాక్టోరియల్ n అయినా చదవచ్చు. ఫ్యాక్టోరియల్ n అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ అంటే అర్థం ఏంటి? a ఇంటూ ఏ. 2 స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 2 ఇంటూ 2. అలాగే ఫ్యాక్టోరియల్ n అంటే అర్థం ఏంటంటే అప్ టు n న్యాచురల్ నెంబర్స్ మల్టిప్లికేషన్. ఫ్యాక్టోరియల్ 4 అంటే అర్థం ఏంటంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని అర్థం. అంటే ఎంత? 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 2 24, 24 ఇంటూ 1 24. అదే 5 ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకోండి. వాట్ ఈస్ 5 ఫ్యాక్టోరియల్? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 10 ఫ్యాక్టోరియల్ అంటే మీకు అర్థమైపోయింది, అది ఫ్యాక్టోరియల్ అంటే. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే పి ఆఫ్ ఆర్ ఈక్వల్ సక్సెసెస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫ్యాక్టోరియల్ n బై అసలు ఎన్ని ట్రయల్స్ మనం చేసామో. ఒక 10 ట్రయల్స్ చేసాం అనుకోండి, ఫ్యాక్టోరియల్ 10 అవుతుంది. ఫ్యాక్టోరియల్ ఆర్ ఎన్ని సక్సెస్లు కావాలనుకుంటున్నాం, అది ఫ్యాక్టోరియల్ ఆర్. n మైనస్ ఆర్, n అంటే చెప్పాను, ఆర్ అంటే చెప్పాను. ఇప్పుడు పి అంటే ప్రాబబిలిటీ, సక్సెస్ రావడానికి ఈచ్ ట్రైల్ లో 10% ఛాన్స్ ఉందనుకోండి, పి దగ్గర 10 వేస్తాం. 10 అంటే 0.1 వేస్తాం. క్యూ అంటే సక్సెస్ రాకపోవడానికి గల ఛాన్స్. 100 తీసుకుంటే 10% రావడానికి ఛాన్స్, అంటే మిగతా 90% రాకపోవడానికి గల ఛాన్స్. క్యూ దగ్గర ఏం వేయాలి? 0.9 వేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఉంది, మీకు ఇంకా అర్థమవుతుంది క్లియర్. ఓకే, ఇది ఒకసారి జాగ్రత్త చూడు, క్వశ్చన్ జాగ్రత్తగా చూడు. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది అడుగుతాడు ఎగ్జామ్, అడిగే అవకాశం ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్. టఫ్ గా ఇద్దాం అనుకుంటే, ఏదో లైట్ గా ఉంటే ఇంకొడవ లేదు, క్రిటికల్ క్వశ్చన్ అడిగేవచ్చు. క్వశ్చన్ ఒకసారి జాగ్రత్త చూడండి అమ్మా. వాట్ ఈస్ ద ప్రొబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ 2 girls and 1 boy? ఓకే, వాట్ ఈస్ ద ప్రొబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ 2 girls and 1 boy, comma 3 boys and at least 1 boy in a 3-child family if the probability of having a boy is 0.5. అంటే డెలివరీలో ఒక బాబు పుట్టడానికి గల ఛాన్స్ 0.5 ఉంటే, 3 children ఉంటే, ఆ 3 children ఉండేటటువంటి ఫ్యామిలీస్ లో ఛాన్సెస్ చూడండి. ఏమంటున్నాడు? 2 girls 1 boy ఉండేటటువంటి ప్రొబబిలిటీ అంతా, 3 boys ఉండేటటువంటి ప్రొబబిలిటీ ఎంత అని అడుగుతుంది. ఇక్కడ ఈ ఫార్ములా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పి ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ n బై ఫ్యాక్టోరియల్ ఆర్ ఇంటూ ఫ్యాక్టోరియల్ n మైనస్ ఆర్ ఇంటూ p టు ద పవర్ ఆఫ్ ఆర్ q టు ద పవర్ ఆఫ్ n మైనస్ ఆర్. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. సో ఫార్ములా ఏంటమ్మా? సక్సెస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫ్యాక్టోరియల్ n బై ఫ్యాక్టోరియల్ ఆర్ ఇంటూ ఫ్యాక్టోరియల్ n మైనస్ ఆర్ p టు ద పవర్ ఆఫ్ ఆర్ బై ఆర్ ఇంటూ q టు ద పవర్ ఆఫ్ n మైనస్ ఆర్. ఒకసారి మీరు చూస్తే ఈజీగా అర్థం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో n ఈక్వల్ టు, n అంటే ఏంటి? ఎంతమంది ఉన్నారు పిల్లలు అనుకున్నావు? 3. ఫస్ట్ కేసు ఒకసారి చూడండి. r ఈక్వల్ టు 2, p ఈక్వల్ టు 1, q ఈక్వల్ టు p ఈక్వల్ టు 1/2, q ఈక్వల్ టు 1/2. 1/2 ఏంటి? ఇందా క్వశ్చన్ లో చెప్పాను 0.5 అన్నాం. ఏంటి 0.5? అబ్బాయి పుట్టడానికి ఛాన్స్ 0.5, మరి అమ్మాయి పుట్టడానికి ఛాన్స్ కూడా 0.5 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి పుట్టడానికి ఛాన్స్ 0.4 అన్నాడు అనుకోండి, అబ్బాయి పుట్టకపోవడానికి గల ఛాన్స్ 0.6 అనుకో. అర్థమైంది కదా? అమ్మాయి పుట్టడానికి 50% ఛాన్స్ ఉంది అంటే అబ్బాయి పుట్టడానికి కూడా 50% ఛాన్స్ ఉన్నట్లు. ఇట్లా మనం p q వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాక చెప్పాను p ఈక్వల్ టు 1 మైనస్ q, q ఈక్వల్ టు 1 మైనస్. అది సరిపోయింది కదా? ఇక్కడ r ఈక్వల్ టు 2 అన్నాడు. r ఈక్వల్ టు 2 ఎందుకు అన్నాడు? ఫస్ట్ చూడండి, ఫస్ట్ 2 girls ఉండడానికి ముందు క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ 1 boy, మళ్ళీ 3 boys. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కేసు ఒకసారి చూడండి. ఫస్ట్ కేసు p ఈక్వల్ టు 2 girls and 1 boy ఉండేటటువంటి ఛాన్స్. ఫ్యాక్టోరియల్ n అంటే ఏంటి చెప్పాను? n అయితే మొత్తం ఎంతమంది ఉన్నారు? 3 కదా చిల్డ్రన్.
factorial 3. ఇక 2 girls r factorial 2. మరి ఫార్ములా ఏంటి? n minus r కదా, 3 minus p to the power of ఏం చెప్పాం r 1/2 to the power of r. 1/2 అంటే 0.5. q to the power of n minus r, n 3, r ఏమో 2. సో కాబట్టి 3 minus 2. ఇక్కడ 3 minus 2 వస్తే ఆటోమేటిక్ 1 వస్తుంది. సో ఇక్కడ మీకు ఏమొస్తుంది? 0.375. ఇది ప్రాబబిలిటీ. ఇది ఒక్కసారి చూడండి. ఫర్ 3 బాయ్స్, ముగ్గురు బాయ్స్ రావడానికి గల అవకాశం. ఇక్కడ 2 గర్ల్స్ అన్నా ఉంటే ఆటోమేటిక్ గా ముగ్గురులో ఒక బాయ్ అని అర్థం. ఇక్కడ చూడండి ఒకసారి, 3 బాయ్స్ ఉండడానికి గల ఛాన్స్. ఫార్ములా ఏంటి? ఫార్ములా ఏంటంటే ఫ్యాక్టోరియల్ n బై ఫ్యాక్టోరియల్ r ఇంటూ ఫ్యాక్టోరియల్ n మైనస్ r ఇంటూ p to the power of r q to the power of n మైనస్ r. ఇక్కడ ముగ్గురు చిల్డ్రన్, అందుకే 3 ఫ్యాక్టోరియల్ పెట్టాం. ముగ్గురు కూడా మన బాయ్స్ అనుకుంటున్నాం కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ పెట్టాం. మళ్ళీ n మైనస్ r ఇక్కడ ఈక్వల్ అయిపోయింది 3 మైనస్ 3, p to the power of 3 q to the power of n మైనస్ r. n కూడా 3, r కూడా 3, అందుకే 0 వచ్చింది. ఇది సాల్వ్ చేస్తే మీకు 0.125 వచ్చింది. అంటే ఏంటి? ముగ్గురు బాయ్స్ రావడానికి గల ప్రాబబిలిటీ 0.125. ఇట్లా మన ప్రాబబిలిటీస్ క్యాలిక్యులేట్ చేసి అవన్నీ ఒక టేబుల్ ఫామ్ లో కానీ వేస్తే అది మనకి ఏమవుతుంది అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. క్వశ్చన్ లో మీకు ఏమడిగాడంటే అట్లీస్ట్ 1 బాయ్ అన్నాడు. అట్లీస్ట్ 1 బాయ్ అంటే ఇప్పుడు 3 బాయ్స్ ఉంటే అది ఒక ఆప్షన్ కింద కదా, 2 బాయ్స్ ఉన్నా అది ఒక ఆప్షన్ కింద కదా, 1 బాయ్ ఉన్నా కూడా ఆప్షన్ కదా, అట్లీస్ట్ 1 అంటే. సో ఈ మూడింటిలో ఛాన్స్ ఉంది. ఇదేంటి? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అంటే ఫార్ములా ఏంటి? p of a plus p of b plus p of c. ప్రాబిలిటీ ఆఫ్ a ఈక్వల్ టు రాసాం, అది 0.125 వచ్చింది. ప్రాబిలిటీ ఆఫ్ b అంటే 2 బాయ్స్, అది క్యాలిక్యులేట్ చేసాం. అలాగే ప్రాబిలిటీ ఆఫ్, అలాగే 1 బాయ్ 2 గర్ల్స్ 0.3. ఇవన్నీ యాడ్ చేస్తే 0.875. అట్లీస్ట్ 1 బాయ్ ఉండడానికి గల ఛాన్స్ 0.875. ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది మనం తయారు చేస్తాం, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ప్రొబబిలిటీ ఇన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో ప్రొబబిలిటీ క్యాలిక్యులేషన్ ఫర్ సక్సెస్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ n బై ఫ్యాక్టోరియల్ r ఇంటూ ఫ్యాక్టోరియల్ n మైనస్ r ఇంటూ p to the power of r ఇంటూ q to the power of n మైనస్ r. ఇది ఒక క్వశ్చన్ చూడండి. ది ఇండివిజువల్స్ ఆర్ ట్రీటెడ్ సర్జికల్లీ. For each individual, there is a 70% chance of successful surgery. ఒక హాస్పిటల్లో సర్జరీస్ జరుగుతున్నాయి. జరిగినప్పుడు 70% ఛాన్స్ ఉంది సక్సెస్ఫుల్ అవడానికి సర్జరీ. Among these 10 people, the number of successful surgeries follows a binomial distribution. With n equal to 10 members తీసుకున్నారు. Probability p equal to 0.7. అంటే ఏంటి? p equal to 0.7 ఎలా వచ్చింది? సక్సెస్ అవ్వడానికి 70% ఛాన్స్ ఉంది. క్యూ ఆటోమేటిక్ గా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎంత ఉంటుంది? 30%. ఈ ఫార్ములాలో మీరు పెట్టేయాలి. ఈ క్వశ్చన్ చదవగానే n అంటే ఏంటి? n అంటే 10, p అంటే 0.7, q అంటే ఏంటి? 0.3. సి ఈ విధంగా మనం ఏంటంటే సక్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 5 సక్సెస్ఫుల్ సర్జరీస్? 5 సక్సెస్ఫుల్ సర్జరీస్ పాసిబిలిటీస్ ఏంటి? ఇప్పుడు చూడండి. n ఈక్వల్ టు 10, r ఈక్వల్ టు 5. r అంటే ఇచ్చాడు కదా ఇక్కడ క్వశ్చన్ ఆల్రెడీ. r ఎన్ని సక్సెస్ఫుల్ సర్జరీస్ అని. p ఈక్వల్ టు 0.7, q ఈక్వల్ టు 1 మైనస్ p 0.3. ఇది అప్లై చేస్తారు, ఫార్ములాలో పెడతారు. సో p r అంటే ప్రాబబిలిటీ ఆఫ్ 5 సక్సెస్ఫుల్ సర్జరీస్ ఈక్వల్ టు అంటే 5 సక్సెస్ఫుల్ సర్జరీస్ అవడానికి ఛాన్స్ ఎంత ఉంది? ఇది అప్లై చేస్తారు. అప్లై చేసి మీరు ఫైండ్ అవుట్ చేస్తే మనకి 0.1029 ఇంటూ 100 తో మల్టిప్లై చేశారు అనుకోండి 10.29. అంటే 5 సక్సెస్ఫుల్ సర్జరీస్ రావడానికి కంటిన్యూగా పాసిబిలిటీ ఎంత ఉంది అంటే 10.29% మాత్రమే ఛాన్స్ ఉంది. ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చూసారా? హాస్పిటల్లో కూడా మనం వాడుతున్నాం. ఈ ప్రాక్టికల్ అప్లికేషన్ తెలిస్తే ప్రాబబిలిటీ అనేది మీకు ఈజీగా అర్థం. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టైప్ క్వశ్చన్ మనకు అడిగేటటువంటి అవకాశం ఉంది. ఓకే, మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా అంటే p of r ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ r. r అంటే సక్సెస్ అవ్వచ్చు, ఆర్ హ్యాపెనింగ్ ఆఫ్ ఈవెంట్ అవ్వచ్చు. ఫార్ములా అంటే ఫ్యాక్టోరియల్ n బై ఫ్యాక్టోరియల్ r ఇంటూ ఫ్యాక్టోరియల్ n మైనస్ r
into p to the power of r, q to the power of n minus r. ఓకే, ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో కొన్ని రిలేషన్స్ ఉంటాయి. ఎగ్జామ్ లో రిలేషన్స్ కూడా అడుగుతూ ఉంటాయి. ది మీన్ రిలేషన్ చూస్తే మ్యూ ఈక్వల్ టు ఎన్పి. మ్యూ, దీన్ని మ్యూ అంటారు. మ్యూ అంటే మనకు ఉండేటటువంటి డాటా మొత్తానికి మనం కానీ యావరేజ్ కానీ క్యాలిక్యులేట్ చేస్తే అది మ్యూ ఈక్వల్ టు ఎన్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంటూ ప్రాబబిలిటీ. ఎన్పి చేస్తే మ్యూ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే వేరియన్స్, వేరియన్స్ కావాలి అంటే ఫార్ములా స్టాండర్డ్ డివియేషన్ స్క్వేర్ ఈక్వల్ టు ఎన్పి ఇంటూ 1 మైనస్ పి. ఈ ఫార్ములాస్ మీరు బై హార్ట్ చేయాలి. దిస్ ఇస్ ద రిలేషన్ యాక్చువల్. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో ఈ రిలేషన్స్ అనేవి మనకు ఉంటాయి. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, probability equal to a particular event 0.2, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 14. అప్పుడు అది దాని తర్వాత మీన్ ఏమవుతుంది అంటే ఆ డాటా యొక్క మీన్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒక డాటాకి probability తెలిసి ఆ డాటాలో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కానీ మీకు తెలిస్తే ఆ డాటా యొక్క మీన్ మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలాగా? మ్యూ ఈక్వల్ టు ఎన్పి 2.8. ఆ డాటా యొక్క మీన్ వాల్యూ 2.8. మీకు ఆ డాటా యొక్క probability తెలిసి, డాటా యొక్క probability తెలిసి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తెలిసి వేరియన్స్ కావాలి అనుకోండి. వేరియన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఎన్పి. ఓకే, ఇది 1 మైనస్ పి. ఓకే, ఇది ఎన్ పి 1 మైనస్ పి చేస్తే 0.8. ఇది ఇది ఏంటిది? 1 మైనస్ పి చేస్తే సో ఎన్ పి రెండు మల్టిప్లై చేయండి. ఫైనల్ గా 2.24 వచ్చింది వేరియన్స్. సో దిస్ ఇస్ ద రిలేషన్షిప్. ఓకే, ఎక్స్ప్రెస్ చేయొచ్చు యూజింగ్ ది బైనామియల్ ప్రాబబిలిటీ టేబుల్. టేబుల్ కూడా మనం యూజ్ చేయొచ్చు. మీకు లాగరిథం టేబుల్ లాగా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఉంటుంది. టేబుల్ ద్వారా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక్కసారి ఈ టేబుల్ కానీ చూస్తే ఇది కొద్దిగా అడ్వాన్స్డ్, మీకు మాక్సిమం సిలబస్ లో ఉండకపోవచ్చు. ఒక్కసారి అర్థం చేసుకున్న 2 minutes లో క్లోజ్ చేస్తాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎన్, ఆర్ ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ ఇచ్చాడు. పి వాల్యూస్ ఇచ్చాడు. ప్రాబబిలిటీ 0.1 ఉండేటప్పుడు, ప్రాబబిలిటీ 0.05, ప్రాబబిలిటీ 0.10. ఆర్ అంటే సక్సెస్ 1, 2, అలాగే 1, 2, 3. ఇక్కడ మళ్ళీ 2, 3 ఇచ్చాడు. ఈ 2, 3 ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్. 2 ట్రయల్స్, 3 ట్రయల్స్, 4 ట్రయల్స్ ఇట్లా. ఇక్కడ చూడండి, ఫైండ్ ద సెక్షన్. ఒకసారి మీకు ఇది డాటా ఒకసారి చూడండి. ఎన్ ఈక్వల్ టు ఎంత? 8. నెంబర్ ఆఫ్ కేసెస్. ప్రాబబిలిటీ ఏంటి? 0.7. ఓకే, ఇక్కడ ఫైండ్ పి వాల్యూ అంటే పి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ 6. ముందు మీరు ఎన్ 8కి రండి. ఎన్ లో 8 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, ప్రాబబిలిటీ ఎంత ఉంది? 0.7. 0.7 అంటే 70 ఉంటుంది చూడండి, 70. అట్లాగే ఓకే 0.7. ఇక్కడ 6 చూడండి, ఆర్ సక్సెస్ అని 6 లో చూడండి, ఆర్ సక్సెస్. బ్యాక్ మళ్ళీ వస్తున్నారు ఒక్కసారి. ఇది చూడండి ఒకసారి. ఎన్ ఈక్వల్ టు 8. ఇక్కడ ఎన్ లో చూడండి 8. ఇవన్నీ 8కి సంబంధించినవే. 8 ఏంటి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. సో అందులో ప్రాబబిలిటీ సక్సెస్ రావడానికి గల ప్రాబబిలిటీ 0.7. 6 సక్సెస్ రావాలి అంటే ఎంత ప్రాబబిలిటీ ఉంది అంటే ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయకుండా టేబుల్ ద్వారా కూడా మనం చెప్పేయవచ్చు. టేబుల్ ద్వారా ఎలా చెప్పాలి? ఎన్ లో 8, ఇది 8కి సంబంధించిన ప్లేస్. అలా ప్రాబబిలిటీ 0.7 కాబట్టి ఇది 0.7. ఆర్ ఈక్వల్ టు 6 కాబట్టి ఇలా మీరు వెర్టికల్ గా 6 దగ్గర రావాలి. ఇలా వస్తే దాని వాల్యూ వస్తుంది. కానీ టేబుల్ ద్వారా చెక్ చేసుకోవడానికి కానీ ఎగ్జామ్ లో టేబుల్ మీకు ఇవ్వడం. ఓన్లీ మీరు దేని ద్వారా వెళ్ళాలి అంటే ఫార్ములా ద్వారా వెళ్ళాలి. ఏ ఫార్ములా ఏది? ఫార్ములా ఏది? ఇది. ఈ ఫార్ములా. ఈ ఫార్ములాలో పెట్టండి. ఇందాక ఎన్ ఈక్వల్ టు 10, ఆర్ ఈక్వల్ టు 5, పి ఈక్వల్ టు 0.7 అక్కడ చేసాం కదా. అలాగే ఇప్పుడు 8 దగ్గర చేయండి. ఎన్ ఈక్వల్ టు 8, ఆర్ ఈక్వల్ టు 6, పి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఇచ్చాడు కదా 0.7 చేస్తే మీకు వాల్యూ వచ్చేయడం జరుగుతుంది. ఓకే, అలా చేయకుండా టేబుల్ వాల్యూస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. రైట్, ఇవి టేబుల్ వాల్యూస్. ఓకే, ఇక్కడతో నేను బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆపుతున్నాను. ఇంకా నేను చెప్పాల్సిన నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. అది నేను రేపు చెప్పడం జరుగుతుంది. రిమైనింగ్ క్లాస్ లో మనం చూడొచ్చు. రైట్, ఎనీథింగ్ ఎల్స్ డియర్ స్టూడెంట్స్? నారాయణ, వాళ్ళకి ఇంటరాక్ట్ అయ్యే అవకాశం మీకు
Narana? Narana, you are in mute. Okay.